బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కర్నూలులోని దోర్నాల తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కసారిగా వందల సంఖ్యలో వాహనాలు తరలి రావడంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది. ఇక శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇక కర్నూలులోని దోర్నాల తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కసారిగా వందల సంఖ్యలో వాహనాలు తరలి రావడంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఉగాది పర్వదినం పురస్కరించుకుని అంటే పాదయాత్ర భక్తులైతే భారీ ఎత్తున పోటెత్తారు. కొన్ని వేల సంఖ్యలో ఒకేసారి అంటే హటకేశ్వరం నుంచి ఏదైతే శ్రీశైలం ముఖద్వారానికి పాదయాత్రలు ఒక్కసారిగా పోటెత్తి రావడంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు రాకపోకలు స్తంభించాయి. బట్ ఏదైతే కర్ణాటక నుంచి ఎక్కువ కర్ణాటక భక్తులు ఏదైతే మనకి బీజాపూర్, శివమొగ్గ, బెంగళూరు, బళ్ళారి, అదేవిధంగా గుల్బర్గా ఇక్కడ నుంచి కూడా చాలా మంది అంటే పురుషులు, స్త్రీలు భారీ ఎత్తున పాదయాత్రతో ఉగాదికి ప్రతి ఏటా రావడం ఆనవాయితీగా వస్తుంది. సో ఆ భక్తుల తాకిడి వల్ల ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. బట్ పోలీసులు అయితే అంటే ట్రాఫిక్ ను మళ్లించి అదేవిధంగా ఈ పాదయాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. సుమారు కిలోమీటర్ మేర ఏదైతే అటకేశ్వరం నుంచి అంటే శ్రీశైలం ముఖద్వారం మధ్యన కిలోమీటర్ మేర ఈ ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బట్ అధికారులు కూడా చొరవ చూపి చర్యలు తీసుకుని అంటే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే లక్షల సంఖ్యలో భక్తజనం పోటెత్తి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఇది ప్రతి ఏటా ఈసారినే కాకుండా ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరానికి పెరుగుతూ పోతున్నారు భక్తులు. ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి, అయితే బసవరాజు, చెప్పండి. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా వస్తున్నారని చెప్పేసి మీరు చెప్పి ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇక ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తల చర్యలుగా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు? అంటే ముందు జాగ్రత్తగా ఇక్కడ కొంత అధికారులు అయితే విఫలమైనట్టు తెలుస్తుంది. అంటే పోలీసు కావచ్చు, తర్వాత ఆలయ అధికారులు కావచ్చు, వీళ్ళ మధ్య సమన్వయం కొరవడింది. అంటే ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా అంటే భక్తజనాన్ని అంటే ఎంత వస్తున్నారు, ఏ మేర భక్తజనం పోటెత్తుతున్నారని ఒక అంచనా లేకుండా ఉండడం వల్ల ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తూ ఉంది. అంటే భారీ ఎత్తున పాదయాత్రికులు వస్తారు. ఒక్కసారిగా అటకేశ్వరం వద్ద పాదయాత్రలు రోడ్డుపై భారీ ఎత్తున వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎట్లా మెల్లించాలని అంటే పోలీస్ అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకునంటే ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేది కాదు, అక్కడ భక్తజనానికి ఇబ్బంది కలిగేది కాదు. బట్ మొన్న శివరాత్రి ఉత్సవాల్లో కూడా చూసాము. అంటే అధికారుల మధ్య సమన్వయం కొరవడంతో అంటే విఐపి దర్శనం భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆలయంలో ప్రతి ఏటా ఇది ఆనవాయితీకి జరుగుతూ ఉంది. అంటే ఆలయ ఈవో అధికారి వాళ్ళకి కానీ లేదా పోలీస్ హెడ్ ఆఫీసర్స్ కానీ ఇతర రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఈ మూడు శాఖల మధ్య సఖ్యత ఎక్కడ కనిపించట్లేదు, సమన్వయం లోపించింది. తద్వారా ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో సామాన్య భక్తులు ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ప్రధానంగా శివస్వాములు చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ టైం. సో ఇప్పుడు కూడా ఉగాదికి కూడా వాళ్ళు కొంత ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకునంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళు వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుంది. బ్రాహ్మణి, రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.